మహిమలో హర్షింతుము నిరతం, యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం, మహిమ మహిమ మహిమలో హర్షించెదము. మహిమ మహిమ మహిమలో హర్షించెదము. యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం, యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం. పరిశుద్ధులు హర్షింప యేసు త్వరగా రమ్మని పలుక, మారు వారికి మకుటం మనసారగ దేవుడిచ్చు. మహిమ ఘనము మహిమలో ఆనందింప, మహిమ ఘనము మహిమలో ఆనందింప. యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం, యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం. జీవులైనా దేవదూతలు ప్రకాశింపం, సర్వ సృష్టి యొక్క మహాకర్మములన్నీయు తీరా. రాజుకు మహిమ కలుగు దినములు రాగా, రాజుకు మహిమ కలుగు దినములు రాగా. యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం, యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం. దాసులెల్లరూ కూడి దేవుడిచ్చు మకుటము పొంది, 1000 సంవత్సరము రాజ్యమేలుచుండునప్పుడు, నెమలి కోకిల గోర్రె పులితో వసించు, నెమలి కోకిల గోర్రె పులితో వసించు. యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం, యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం. చెదల పుడమిన సింప నవభూమ్యాకాశము కలుగా, శాప పాపము సకల నడు రోగములెల్లను తీరా. సుఖము జయముతో నెల్లరు ఆనందింప, సుఖము జయముతో నెల్లరు ఆనందింప. యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం, యేసులో హర్షించెదము. మహిమలో హర్షింతుము నిరతం. బంగారు వీధులను బహురంగుగవో పోచందు, మెరయు వజ్రకాంతులు నీవు చూచి హర్షింతం. దేశ కన్నీరు లేని
నగరములోనా యేస కన్నీరు లేని నగరులోనా యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం స్ఫటిక జీవానదియు ఇరు ప్రక్కల జీవ వృక్షములో ఆకలి దప్పులు లేక నట జీవ ఫలమున భుజించి తినుచు త్రాగుచు యేసులో నానందింప తినుచు త్రాగుచు యేసులో నానందింప యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము పరిశుద్ధాత్మయు సుతుడు చేసిన రక్షణ కార్యమును తండ్రి దూతల గణము నట చూచి కొత్త కార్యము కొరకు నానందింప కొత్త కార్యము కొరకు నానందింప యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం మహిమ మహిమ మహిమలో హర్షించెదము మహిమ మహిమ మహిమలో హర్షించెదము యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం. ఆ పాట తర్వాత పాటే 672 656 ఎల్లవేళలందు కష్టకాలమందు వల్ల ఉన్న యేసు స్తుతించు. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నా కల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నా కల్లడల వల్లపడదే వివరింప విమోచకుడా విమోచనమివే రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచనమివే రక్షకుడవు నా రక్షణ నీవే వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నా కల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నా కల్లడల
పడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు త్రిత్వము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. గానము నీవే నా పానము నీవే, గానము నీవే నా గానము నీవే. గానము నీవే నా పానము నీవే, గానము నీవే నా గానము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతించు. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. జీవము నీవే నా దేవుడ నీవే, పావనమివే నా కావలి నీవే. జీవము నీవే నా దేవుడ నీవే, పావనమివే నా కావలి నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. శాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా కంతయు నీవే. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా కంతయు నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప. ఎల్లను నీవే నా కల్లడల పడదే వివరింప.
పార్ట్స్ సంఖ్య 676, 660. ఈ పాట బాబురావు అన్న రికార్డులో పాడారు. మరి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ క్యాసెట్లో పాడారు ఈ పాట. 676, 660. దాహము గలవారెల్లరు నీళ్ళ ఎద్దుకు రారండి అనే పాట ఆయన క్యాసెట్లో పాడారు. దాహము గలవారెల్లారు నీళ్ళ యొద్దకు రారండి. దాహము గలవారెల్లారు నీళ్ళ యొద్దకు రారండి. దేవుని నది నీళ్లతో నిండే భువికి సారము నీచుచున్నది రారండి. దేవుని నది నీళ్లతో నిండే భువికి సారము నీచుచున్నది రారండి. దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు. దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. ఆనంద ప్రవాహ నదిలో పానముతో తప్పి తీర్చను రారండి. ఆనంద ప్రవాహ నదిలో పానముతో తప్పి తీర్చును రారండి. నివాసులు దాహముతో ప్రాణము విడచుచున్నారు. భూనివాసులు దాహముతో ప్రాణము విడచుచున్నారు. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. మంచితనముతో వాత్సలమునకు మకుటము ధరింపజేసెను రారండి. మంచితనముతో వాత్సలమునకు మకుటము ధరింపజేసెను రారండి. మహిమతో నిండిన తన మార్గములో మేలుల ప్రవహింపజేసేను. మహిమతో నిండిన తన మార్గములో మేలుల ప్రవహింపజేసేను. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. ప్రయాసభారము మోయువారు యేసునొద్దకు ఆశతోడను రారండి. ప్రయాసభారము మోయువారు యేసునొద్దకు ఆశతోడను రారండి. తీసివేయను మీ భారము నొసగు మీకు విశ్రాంతి.
తీసివేయును నీ భారము కొసగు నీకు విశ్రాంతి గలవారు నీళ్ళ యొద్దకు రండి దాహము గలవారు నీళ్ళ యొద్దకు రండి సకలము సిద్ధముగానున్నది శక్తి గల దేవుడునా రండి సకలము సిద్ధముగానున్నది శక్తి గలది విందునకు రండి సహవాసమున భుజించును చేర్చుకొని క్రీస్తు ప్రభుని సహవాసమున భుజించును చేర్చుకొని క్రీస్తు ప్రభుని దాహము గలవారెందరూ నీళ్ళ యొద్దకు రండి దాహము గలవారెందరూ నీళ్ళ యొద్దకు రండి సత్యమును తెలిపెను ప్రభువు సత్యక జీవము జీవితను రండి సత్యమును తెలిపెను ప్రభువు సత్యక జీవము జీవితను రండి ప్రత్యక్షపరచెను తన వెలుగు నిత్యము యేసుతో జీవించుడి ప్రత్యక్షపరచెను తన వెలుగు నిత్యము యేసుతో జీవించుడి దాహము గలవారు నీళ్ళ యొద్దకు రండి దాహము గలవారెందరూ నీళ్ళ యొద్దకు రండి దేవుని నది జీవాజల నది ప్రవహించుచున్నది పల్లమునకు రండి దేవుని నది జీవాజల నది ప్రవహించుచున్నది పల్లమునకు రండి దేవుని కృప పూర్ణతను పొందగా నీవును విధేయుడవైయుండుము దేవుని కృప పూర్ణతను పొందగా నీవును విధేయుడవైయుండుము దాహము గలవారు నీళ్ళ యొద్దకు రండి దాహము గలవారెందరూ నీళ్ళ యొద్దకు రండి 674 సరే ఇది తీసేసరే వాళ్ళు పడతారు. పాట సంఖ్య 674 658 674 658 పోతాం మరి రాజులో వర్షం పోతాం మహిమరాజు సన్నిధి మకుటదారులై మహిమరాజు సన్నిధి
మహిమరాజు సన్నిధి అద్భుతకారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. శాంతినాథుడేసుని నామములో మేరీ పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. నా ప్రభువు నా కన్నీటిని ప్రేమ తోడమాగను పోషించును. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. సంతసపునదూతలు సంస్తుతించగా పాడి మోక్షమందున మోదముందెదన్. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. శత్రువునకు వెరవని సోదరులారా, దైవ పుత్రులారని లేచి పాడుడి. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా
పాట పాడేదము 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 హల్లెలూయా పాట యేసురాక వార్తము ఆసురముగా వాచుచున్నాడేసు సంగము కొరకు హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట పిల్ల వస్త్రములు లేక వెళ్ళజాలవు రక్తములు కడుగును వస్త్రములను హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట పాడుతున్నాం. ఎవరన్నా సాక్ష్యం చెప్పిద్దామని ఒకరిద్దరితో ఆలోచిస్తా. ఓకే. 678 662 దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. ఇహలోకములో సుఖమే లేదు ఇహలోకములో సుఖమే లేదు గడ్డిని పోలినదే జీవితమంతయును గడ్డిని పోలినదే జీవితమంతయును. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. నీడలు క్షణములు మారిన నీడలు క్షణములో మారిన రీతి నీడలు క్షణములో మారిన రీతి జీవితముండు గదా ఆవిరి సమామి గదా జీవితముండు గదా ఆవిరి సమామి గదా. దాటుము యోర్దాను యాత్రికుడా 4
నాలుగు గడియలకే అతిథివి నీవి చాట నాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట వ్యర్థము వ్యర్థము మాయాలోకము వ్యర్థము వ్యర్థము మాయాలోకము లోని సర్వమును వ్యర్థను పోలినది వ్యాధము రమ్మును వ్యర్థను పోలినది నాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట నాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట కన్నులెత్తి చూడుము క్రీస్తు కన్నులెత్తి చూడుము క్రీస్తు ఆయనే సర్వములో మహోన్నతుడు ఆయనే సర్వములో మహోన్నతుడు నాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట నాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట సిలువను మోసి సాగుము ప్రియుడా సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవు కానను దేశమునా చేరుదు నీవు కానాను దేశమున దాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట దాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట వాక్యము మార్గము చూపును నీకు వాక్యము మార్గము చూపును నీకు క్రీస్తునే గురుగా ఉంచుకొను క్రీస్తునే గురిగా ఉంచుకొను సదా దాటుము యోర్దాను అవి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట దాటుము యోర్దాను రాత్రి కూడా నాలుగు గడియలకే అతిథివి నీవి చాట ఎవరైనా సాక్ష్యం చెప్తారా? తనతో ఉన్న అనుభవాలు 2 మాటలు ఎవరైనా చాలా క్లుప్త సాక్ష్యాలు చెప్పాలి. పర్లేదు, ఎవరైనా పర్లేదు, రండి. చిన్న క్లుప్తంగా సాక్ష్యాలు చెప్పండి. రండి. దేవుని స్తోత్రములు.
ఎవరిని గురించి కూడా నా జీవితంలో సాక్ష్యం చెప్పాల. ఎందుకంటే అది చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి విడిచిపెట్టి అంతా చెడుని చెబుతాం. దానివల్ల తర్వాత చెప్పినటువంటి వాళ్ళని బయట అడుగుతారు, ఆయన అన్ని రకాలుగా చేసాడు, ఇన్ని రకాలు చేసాడు, ఇంతమందికి చెబుతామని. ఆ రకంగా తిట్టుకోవడం ఇష్టం, చెప్పను. అదే బాబురావు అన్న గురించి కొన్ని ఒక 5 నిమిషాలు, అంతకని ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఇది బాబురావు గారి ఇల్లు, ఇది పక్క ఉంటే మా ఇల్లు. కాబట్టి బాబురావు గారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మాకు తెలుసు. ఇప్పుడు నాకు 80, బాబురావునికి ఒక 70, 87 ఏముండి ఉంటాయి. 89 కాదే, 40, 43, 38 అటు ఎన్ని సంవత్సరాలు? 87, 87 అంతే. నాకు లెక్కే కదా. ఇందాక ఇంటికి వెళ్ళినప్పుడు పొద్దున్నే నేను వేరే చోటకి వెళ్తాయి కదా, చూసినప్పుడు మరి ఇక్కడ 8 గంటలకు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమీ లేదు. 9 గంటలకు వెళ్ళేటప్పటికీ ఏమీ లేదు. నేను వెళ్ళి వచ్చేటప్పటికి ఆ చివరి నుంచి కానీ జనం అంతా ఇక్కడ ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇది బాబురావు గారి ఇంటి దగ్గర అని చెప్పి నాకు ఎందుకు అనుమానం వచ్చింది. వెంటనే చూస్తే బాబురావు గారిది డేట్ ఆఫ్ బర్త్ చూసా. అంటే నాకంటే 7 సంవత్సరాలు పెద్ద అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కొద్దిగా వాళ్ళు ఇల్లు కట్టుకున్న కాడి నుంచి బాబురావు గారు కానీ, బాబురావు గారు అన్నయ్య గారు, వాళ్ళ పిల్లలంతా కూడా మాకు తెలుసు, అంతా కలిసి తిరిగేటట్టు వాళ్ళగా ఉన్నాం. తర్వాత బాబురావు గారు నేను తర్వాత ఇక చదువుకోవడం అంటే ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత పెద్ద సత్సంబంధం లేకుండా పోయినాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేమంతా కలిసి బెరాకల్లో కలిసి పనిచేసేట వరంగా ఉన్నారు. పాటల మటుకి చక్కగా పాడతాడు. ఇప్పుడు ఇందాక బ్రదర్ పాడాడు, ఏం పాట అన్నది? అది కాదు, అంత ముందు రెండో పాట. అది మటుకు బాగా చక్కగా పాడేటటువంటి వారు. ఒకసారి నేను బాబురావు నా పాట పాడుతుంటే మైక్ అక్కడే ఉన్నప్పుడు అన్నాడు, నీకు చేత కాదు మెలకొని కూర్చో ఇను అని చెప్పి అప్పుడే గద్దిచ్చాడు. అట్లా మంచి పాటలు పాడేవన్నమాట. పాటలు బాగా చక్కగా పాడతాడు. ఏదైనా ఉండేటట్టయితే ముఖం మీద మాట్లాడతాడు, నువ్వు ఏ రకం తప్పు చేస్తున్నావు అని చెప్పనేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కూడా మాకు తెలుసు, దైవ సన్నిధిలో పెరిగినటువంటి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మేమంతా కొంతకాలం కూడా బాధ్యత సహోదరులుగా చేసినటువంటి వారుగా ఉన్నాం. ఎన్నో రకాలుగా అనుభవాలు పంచుకున్నటువంటి వారిగా ఉన్నాం. ఒకసారి నన్ను కొత్తగా వచ్చినప్పుడు కూడా, అంటే మొట్టమొదటి నుంచి నాకు తెలుసు, మా తల్లిదండ్రులు కూడా సేవ చేసేట వాళ్ళుగా ఉన్నారు. కానీ నేను ఎక్కడ ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు దూరంగా ఉండటం వల్ల ఈ మందిరానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూగా వచ్చేటువంటి వాడిగా ఉండేవాడిని. నేను ఎక్కడన్నా ఉండగడ అప్పుడు మేలంతాని గారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను పంపించేది కూడా వాళ్ళ పేరు మీద పంపించేటండి. అవన్నీ కూడా పరుస్తాను సంపూర్తిగా అండి. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలు కూడా కొంచెం గట్టిగా మాట్లాడేటప్పుడు వాడిగా ఉండేవాడు. మేము కొంతకాలంగా అందరూ కలిసి పనిచేసేటవారు. భూషణ్ గారు, బాబురావు గారు, శ్యామ గారు, తర్వాత ఎమ్మనేళ్ళు మేమందరూ కూడా ఏజీ పాలు గారు, వీళ్ళందరూ గారు కలిసి ఉండేవాడు. వాళ్ళందరి కంటే నేను చిన్నవాడిని ఉండేవాడిని. వాడు చెప్పిన మాటలు వింటూ ఉండేవాడిని, చేసేవాడిని. ఒక్కోసారి కూడా నేను చెప్పిన మాటకి బాబురావు గారు ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. భూషణ్ గారు కానీ ఇటు ఏజీ పాలు గారు వదిలే అట్ట కదా అని చెప్పినాడు. బాబురావు గారు ఏం చేసేవాడు అంటే నన్ను సపోర్ట్ చేసేటువంటి వాడిగా ఉండేవాడు అనమాట. కొన్ని విషయాలు ఆ రకంగా సపోర్ట్ చేసేవాడు. కానీ ఏదన్నా ఒకసారి అంటే మరి నా మీద తిరుగుబడేవాడు, కొట్టేంతవరకు కూడా నా మీదకి వచ్చేవాడు. ఎప్పుడు మా ఇద్దరు కూడా ఒక రకంగా సమాధానం ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే ఈ సంబంధం అనమాట. ఏదైనా అది కాదని ఎట్టు కాదని చేద్దామంటే అటు కాదు ఎటు చేయాల్సింది అనేవాడు. భూషణ్ గారిని కూడా గట్టిగానే మాట్లాడాడు. భూషణ్ గారు కూడా ఏం చేసేవాడంటే సరే నాని నేస ప్రకారం చేయనాడు అని అన్నమాట. ఆ రకం మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంత వయసు వచ్చినా కూడా ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పుడు కూడా ఒకసారి ఈ లోకం విడిచిపెట్టి పోవలసిందే. బాబురావు గారు అంటూ ఉండేవాడు అనమాట, తమ్ముడు ఎప్పుడైనా కూడా పోవాల్సిందే, మనం ఉన్నంతకాలం కూడా సరైన విధానం జీవిద్దాం, మందిరానికి అనుకూలంగా జీవిద్దాం, అందరినీ ఒక గుట్టగా తీసుకొద్దాం అనే ఉద్దేశం మీద ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మొన్న ఒక చెంచుపేటలో బాబురావు గారు ఎవరు చనిపోయాడు. మేము అందరూ మెసేజ్కి ఎట్లా వచ్చిందంటే బాబురావు గారు చనిపోయాడు, బాబురావు గారు చనిపోయాడు అని చెప్పని ఆ వార్తలు పెట్టారు. నేను ఒక ఆక్స్ఫర్డ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ గిరిజో నుండి చూసేమన్నాడంటే అన్న ఈ బాబురావు గారు కాదు, చెంచుపేట బాబురావు గారు ఫోటోలు గారు చూపించాడు అనమాట. మరి బాబురావు గారు ఆ రోజు నుంచి మళ్ళీ ఒక 2 నెలలు ఎంతో
దేవుడు ఆయుష్ పొరిగించేటట్టు వాడిగా ఉన్నాడు. నేను అటు దినమున మరి ఇలా ఉదయకాలమా చనిపోయింది ఎన్ని గంటలకి 8:30 గంటలకు చనిపోయాడంటే నాకు ఆశ్చర్యమే వేస్తుంది అనమాట. నేను అనుకోవటం ఏంటంటే ఆ బాబురావు గారు మొన్న ఆ దెబ్బతో ఆ బాబురావు గారు చనిపోయాడు కాబట్టి ఈ బాబురావు గారికి అధిక బలం 90 సంవత్సరాలు దాటితే అని చెప్పి నేను ఖచ్చితంగా అనుకున్నా. నా మాట చెల్లాలి, అది దేవుడి మాట చెల్లాలి కానీ మన మాట చెల్లదు. ఈ లోకం ఉన్నంతకాలం కూడా నా మాట చెల్లాలి అనుకుంటాం కానీ అది ఎప్పుడు కూడా జరగదు. దేవుని మాట జరగాలి, దేవుని మాట జరగాలన్నమాట. ప్రభు నీ మాట జరగాలని చెప్పని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు దేవుడు మన ఆయుష్ని కూడా పొడిగించేటువంటి వాడుగా ఉంటాడు, అన్ని రకాలుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. బాబురావు గారు చనిపోయినప్పుడు నాకు ఒక రకమైన మనస్తాపన కూడా వచ్చిందనమాట. ఆడు పక్కంటే భూషణ్ గారు ఉండేవాడు. భూషణ్ గారు అదే ప్రకారం పోయారు. ఇక్కడ మా ఇంటి ముందు ఉంటాడు టొమాటో అమ్మన్ గారి ఇల్లు, అది భూషణ్ గారి ఇల్లు ఇది. తర్వాత బాబురావు ఇల్లు ఇది, అటు ఏజీ పాల్ గారి ఇల్లు ఇది. ఈ మధ్యన ఉందో మా ఇల్లు. మరి మాకు ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి మీ అందరికీ ప్రార్థన చేయండి. ఏదంటే ఒకప్పుడు ఇడిచిపెట్టాల్సిందే. చుట్టుపక్కల ఉండేవాళ్ళు నాకు దగ్గర ఇదిగో బాబురావు యోహాన్ గారి ఇల్లు, ఇదేమో భూషణ్ గారి ఇల్లు, ఇదేమో బాబురావు గారి ఇల్లు, అదేమో ఏజీ పాల్ గారి ఇల్లు. ఇది మా ఇల్లు అనమాట. దగ్గరే ఉన్నటువంటి వాళ్ళం అనమాట. మేమందరం కాడ కలిసి ఎంతోగా సంతోషంగా ఉండేటువంటి వాడు. ఏ ఒక్క విషయం వచ్చినా కాడ కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళమే. ఎక్కడైనా తదుమారు ఎక్కడైనా ప్రార్థన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత భూషణ్ గారు, బాబురావు గారు, నేను ఈ చెట్టు కింద నుంచొని మాట్లాడుకుంటాం. కనీసం ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళి వచ్చినా మందిలో ఏదో ప్రార్థన శనివారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏందని చెప్పి ముగ్గురు ఇక్కడే మాట్లాడుకునేటువంటి వాళ్ళు అనమాట. అక్కడ ఏదైనా అనుకున్నా కూడా ఈడికి వచ్చిన తర్వాత ముగ్గురు ఒకే మాట మీద ఉండేవాళ్ళు అనమాట. తిట్టంలాగా ఉండేవాళ్ళు అనమాట. ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళకు ఉన్నాడు. అయితే దేవుడి చిత్త ప్రకారంగా ఇవాళ కాదు రేపని పోవలసిందే. మంచి వృద్ధాప్యంలో దేవుడు ఆ బాబురావు గారిని ఆయన సన్నిధి తీసుకెళ్ళాడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషములతో ఉండాలని దేవుడు తీసుకెళ్ళేటువంటి వాడిగా ఉండి, శరీర సంబంధంగా అనేక బలహీనతలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి. ఆ నుండి కూడా తప్పించే దేవుడు ఆయన సన్నిధిలో సుఖశాంతులతో ఉండాలని దేవుడు తీసుకెళ్లేటువంటి వారుగా ఉన్నారు. అదే ప్రకారంగా కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండవాలని చెప్పని దేవుని నేను కోరుకున్నాను. దేవుని కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాను. ప్రభు చుట్టుపక్కల కుటుంబాలందరూ కూడా చక్కగా ఉండాలి, అందరూ ప్రార్థన రావాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ మారు మనసు పొందాలి చెప్పని బాబురావు గారు కుటుంబాన్ని కూడా మనసులో చెప్పుకునేటువంటి వాడిగా చేసేటువంటి వాడిగా ఉంటున్నాను అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని గురించి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తామో అదే క్షేమం అందరికీ వర్తించింది. అందుకని దేవుడు చెప్పినట్టు మీరు ఇతరుల కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి, అదే క్షేమం మీకు వచ్చిందని చెప్పన్నాడు అనమాట. కాబట్టి మన శత్రువు గుండా మనకి వ్యతిరేకంగా వారిని గురించి మనం ఎటువంటి పరిస్థితులు కూడా వారి గురించి చెడుగా మనం ప్రార్థన చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన అందరూ క్షమించేటటువంటి వారుగా ఉండాలి. బాబురావు గారికి నాకు ఒక్కోసారి కొన్ని క్షణాలు కూడా పడేది కాదు. ఎందుకంటే ఉన్న మాట చెబుతున్నాను అనమాట. ఒక్కోసారి అయితే ఏదో గట్టిగా మాట్లాడేటటువంటి వాడు కన్నా ఒక విషయం వచ్చినప్పుడు అప్పుడు భూషణ్ గారు, బాబురావు గారు, భూషణ్ గారు, యోహాన్ గారు, పాల్ గారు కూడా లేరు. 2011 సంవత్సరంలో ఇది జరిగిందనమాట. అప్పుడు ఒక విషయం మాట్లాడితే అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి మందిలోంచి బయటికి వెళ్ళిపో, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు ఉండటానికి వెళ్ళేదని చెప్పని నన్ను గదవంచి మాట్లాడాడు. అప్పుడు వసంత కుమార్ గారు అన్నాడు, అన్నా మోషే గారు నిన్ను గురించి అల్లదు, అందరి గురించి సావధానంగా మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు అతని గురించి మోషేని గురించి నువ్వు ఆ రకం మాట్లాడతాడు, అసలు నువ్వేవుడు చెప్పడానికి, నీ మోషేని గురించి నువ్వు చెప్పడానికి నువ్వేవుడు అని చెప్పని వసంత కుమార్ గారిని ఇదే మాట అన్నాడు. అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాట్లాడలా. ఆపై నేను బయటకు వచ్చిన తర్వాత నన్నంటే అన్నావు, నేను ఇంటి పక్క ఉండగా నీకంటే చిన్నవాడు కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా అన్నా కూడా నేను బాధపడను. వసంత కుమార్ గారిని ఆ మాట అన్నావంటే చాలా బాధగా ఉందన్న అని చెప్పండి. ఆ రకం అనబోతే ఆయన మాట వినేవాడు కాదు. ఆ రోజుని నీ మీద కోపం వచ్చింది, ఎందుకంటే నువ్వు ఒక మాట అన్నావు, దాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. అందుకని నేను అన్నాను, నన్ను ఏమనుకోబాకు అని క్షమించమని చేయబట్టుకున్నాడు. ఎందుకంటే భూషణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మేము నన్ను పొరపాటు అనుకుంటే చేయబట్టుకున్నప్పుడే దాన్ని క్షమించమని బ్రతలు ఆడుకుంటాం. అటువంటి స్థితిలో ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి అటువంటి ఒక మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నామంటే మాకు విచారంగానే ఉంది. మాకేంటంటే మేము బయటకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా వచ్చి కనపడితే ఏంటి సంగతులు అనేవాడు. దేనమ్మా బాగుండావా, పిల్లలు బాగుండారని చెప్పి అడిగేవాడు. బాబురాని అట్లా ఉండారు, అంత బాగుండారని చెప్పంటే అందరూ ఆ రకం మాట్లాడుకునేవాడు. ఇప్పుడు ఏమైనా పలకరించుకోవటానిక ఇటు భూషణ్ గారు లేడు, యోహాన్ గారు లేడు, బాబురానే లేడు, ఇటు ఏజీ పాల్ గారు లేరు.
ఇక నేను ఒక్కడే మిగిలి ఉండా. కాబట్టి పరిస్థితులు ఎటువంటి మనకు తెలియదు. కాబట్టి అందరి కొరకు ప్రార్థన చేయండి. మరీ వృద్ధాప్యుల కొరకు, బలహీనటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా బాబురాన్ని విడిచిపెట్టిన కుటుంబాన్ని గురించి వాళ్ళు కూడా పూర్తిగా రక్షణ మార్గం నడవటానికి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆమేన్. ఇంకెవరైనా చెప్తారా? రండి. ప్రభు నామమును బట్టి మరి బాబురావు గారి గురించి 2 మాటలు చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే బాబురావు గారు నాకు పరిచయం, నేను రక్షణ పొందకముందే ఆయన పరిచయం అవుతూ వచ్చారు. బాధ్యత కలిగిన సహోదరులని నాకు ఆ రోజుల్లో తెలిసేది కాదు. కొన్ని సందర్భాల్లో మేము ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు మా గృహాన్ని ప్రతిష్ఠించడానికి బాధ్యులైనటువంటి వారుగా మా గృహానికి వచ్చారు. ఆనాటి నుండి మరి ప్రభువులో నడిపిస్తూ వచ్చారు నన్ను కూడా. ఒక రకంగా చెప్పాలంటే నేను రక్షణ పొందటానికి కారణం కూడా బాధ్యత కలిగిన సహోదరులు బెరాకా వారే. అనేక పర్యాయాలు మా ఇంటికి వస్తూ సందర్భాన్ని బట్టి దేవుని మాటలు చెబుతూ రక్షణలోకి నడిపించిన వ్యక్తుల్లో బాబురావు గారు కూడా ఒకరు. అలాగూ ఆయనతో సహవాసం ఏర్పడినప్పుడు సంఘంలో మరి కొన్ని విషయాల్లో కొన్ని స్తుతి కోడికలకు వెళ్తున్నప్పుడు బలపరుస్తూ వచ్చాడు. బ్రదర్, మరి పాటలు నేర్చుకోవాలి, మరి ఇలా ఉండాలి, అలా ఉండాలి సంఘంలో అని. ఓ సందర్భంలో సౌదరి గారు అని పిలిచేవాడు. ఆ దినాల్లో తెలవక మౌనంగా ఉండేవాడిని. రాను దినాల్లో అలా పిలవద్దన్నా, మనం క్రీస్తులో సమానులు గనుక సహోదరుడు అనే విలువనంటే ఇక అప్పటి నుంచి అలాగ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇందాక మోషే అన్నట్టు జీవితంలో కొన్ని బలహీనతలు, ఏదైనా పొరపాట్లు ఉండొచ్చు. అయితే ఒక బాధ్యత కలిగిన సహోదరుడు సంఘంలో ఎలాగ ఉండాలో బాబురావు గారింటికి గడిచిన దినాల్లో ఉన్నటువంటి పెద్దలు, మరి ఇందాక అన్నట్టు యోహాన్ గారు, భూషణం గారు, మరి ఏజీ పాల్ గారు, మన దిడ్లా మోషే అన్న, అలాగే మరి శ్యామ్ గారు అని ఉండేవాళ్ళు. వీరందరూ ఒక టీముగా ఏదైనా ఇలాగా సందర్భం వచ్చినప్పుడు స్తుతి కోడికైనా కానీ ఇలా ఏదన్నా మరి దేవుని మహిమలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మరి అనేకంగా ఆదరిస్తూ, మరి ధైర్యపరుస్తూ, బలపరుస్తూ కలిసి వస్తూ ఉండేవాళ్ళు. ఆ రీతిగా వారితో సహవాసం ఏర్పడుతూ వచ్చింది. మందిరంలో అనేక పర్యాయాలు ఆయన గమనిస్తూ వస్తే చాలా సహనం వీళ్ళకి, చాలా కోపం తక్కువ. నేను అనుకునేవాడిని అసలు వీళ్ళేంది ఇలా ఉంటారని. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మందిరంలో మాట్లాడే మాటలు విని వారు నవ్వుకుంటా భుజం మీద చేసేవాడు. అంటే తనను ద్వేషించే వారిని కూడా ప్రేమించే మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారు అప్పుడులో వీరందరూ. అందును బట్టి బెరాకా కూడా ఆ రీతిగా బలపడుతూ వచ్చింది. బాధ్యత కలిగిన ఈ దినాల్లో మరి ఆయనతో కూడా కొన్నాళ్ళు నేను కూడా బాధ్యత కలిగిన సహోదరులు కొన్నాళ్ళు ప్రయాణం చేశా. ఆయన చెప్పిన మాటలు, వాళ్ళ సహనం చూస్తే నేటి దినాల్లో మరి నిజంగా బాధ్యత కలిగినటువంటి సంఘంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చూపినటువంటి వ్యవహార శైలి, మాటలు కానీ, ఓదార్చటం కానీ, మరి సహోదరు ఇందాక అన్నట్టు ఎవరన్నా తప్పుగా మాట్లాడినా కూడా వారిని మరి ఏమీ మాట్లాడకుండా మరి వాళ్ళని సరిచేయటానికి ప్రయత్నించేవాళ్ళు. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో మాకు కూడా కొన్ని డిస్కషన్లు వచ్చినా కూడా అలా కాదు బ్రదర్, ఎలా పోవాలి, తెలియక వాళ్ళు ఏదో చేస్తున్నారులే అని ఒక సంఘంలో బాధ్యత కలిగిన సహోదరుడు ఎలా నిర్వర్తించాలో ఆ రీతికి వీరు నిర్వర్తిస్తూ వచ్చారు. అందుకనే ఇటువంటి వారిని మరి మనం ఇలా ఈ సందర్భంలో మరి వారి కుటుంబాన్ని బట్టి 2 మాటలు మాట్లాడాలని మనసు కలిగింది. ఎందుకంటే నేను కొన్ని దినాల నుంచి అన్న బెరాకాకు రాలేకపోయాడు కొన్ని పరిస్థితుల వలన. అయితే మరలా ఒకసారి ఆయన బెరాకాలో చూడాలనుకున్నాం, కానీ మరి చూడలేకపోయాం.
ఎందుకంటే బెరాకాకు మూల స్తంభాలుగా ఉన్నటువంటి వారిలో బాబురావు గారు కూడా ఒకరు. ఇందాక అన్నట్టు మరి ఇక్కడిక్కడ దగ్గర దగ్గర ఉండటం వల్ల వాళ్ళకి సహచర్యము మరి అట్లా ఏర్పడి మరి అన్ని విషయాల్లో మరి ఏకాభిప్రాయం కలిగి సంఘాన్ని బలోపేతం చేస్తూ నడిచినటువంటి వారిలో కూడా బాబురావు గారు చక్కని పాటలు పాడేవారు. ఆ పాటలు ఈ దినం కొద్దిగా మేము నేర్చుకున్నామంటే బాబురావు గారిని బట్టే. నేర్పేవాడు. ఆయా కూడికలకు వెళ్ళినప్పుడు పక్కన కూర్చోబెట్టి పుస్తకం ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకం నాకు ఇచ్చి ఇలా పాడాలని నేర్పేవాడు. కొన్ని బెరాకాలో కూడా అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు తను పాడుతూ మమ్మల్ని కూడా నేర్చుకోమనేవాడు. అలా నేర్పిస్తూ వచ్చాడు. మరి ఇటువంటి మనుషులు, అందుకని నీతిమంతులు నీ దేవుడు కొనిపోబడునని మరి ఆయన ఏర్పాట్లో మరి బాబురావు అన్నను కూడా ఈ దినము తన మహిమలోకి తీసుకున్నాడు కనుక మరి ఆ కుటుంబం తన దాసుడు లేని లోటును కూడా ప్రభు తీర్చాలని, ఆ రీతిగా మరి రేపటి బరియలలో కూడా దేవునికి మహిమార్థంగా జరిగించాలని ప్రభువును కోరుకుందాం. ఆ రీతిగా మరి సాక్ష్యము మరి ఈ రీతిగా నిలబడి మాట్లాడటానికి కూడా మరి అటువంటి వారు మరి ఇచ్చినటువంటి ప్రోత్సాహమే. మైక్ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు. అలా నేర్పిస్తూ వచ్చారు. అలాగూ మరి సంఘంలో మరి ఆయన లేని లోటు చాలా సందర్భాల్లో పాటలు పాడేటప్పుడు కనపడేది. అయితే మరి అటువంటి వాళ్ళు మరి దినాల్లో రాగలుగుతారో లేదో చెప్పలేం. అయితే ఇటువంటి వాళ్ళు దూరం అవటం కూడా మరి ఆత్మీయంగా మనకి నష్టమే, బాధే. అయినప్పటికీ ఇది ప్రభు చిత్తం కనుక ఇది ఎందుకని మనం ప్రవచనించలేం. 87 సంవత్సరాలంటే అధిక బలం. మామూలుగా అయితే మనుషులకు 70 సంవత్సరాలు అంటారు. అయితే దేవుడు అధిక బలం ఇచ్చి ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆయన బ్రతికిస్తూ వచ్చాడు. అందును బట్టి మరి ప్రభువును స్తుతిద్దాం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఓ పల్లవి పాడదాం. 679 663 679 663 ధన్యుడు నీవు ధన్యుడు ఓ ఇశ్రాయేలు బహుధన్యుడు అనే పాట. ఆరు 679వ పాట. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహుధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహుధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను, ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు, ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు. నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడిన్, నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడిన్. నిర్దోషియ నిందించే ప్రభు, నిర్దోషియ నిందించే ప్రభు, ఆత్మలో కపటము లేదనెను, ఆత్మలో కపటం లేదనెను. ధన్యుడవు నీవు
ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఏర్పరచబడిన ధన్యుడవు దరి చేరితివి నీ ప్రభు కడకు ఏర్పరచబడిన ధన్యుడవు దరి చేరితివి నీ ప్రభు కడకు చేర్చెను తన మందిరములోన చేర్చెను తన మందిరములోన తృప్తి పరచిదని సమృద్ధి చే తృప్తి పరచిదని సమృద్ధి చే ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు దుష్టుల యోచనలో వెళ్ళక పాపుల మార్గమున నిలువక దుష్టుల యోచనలో వెళ్ళక పాపుల మార్గమున నిలువక అపహాసకులతో కూతుండక అపహాసకులతో కూతుండక ధర్మశాస్త్రము ధ్యానించునేవు ధర్మశాస్త్రము ధ్యానించునేవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ప్రభునిచే నీవు బలమంది ప్రభు మార్గముని యాందుండి ప్రభునిచే నీవు బలమంది ప్రభు మార్గముని యాందుండి జలములలో నీవు నడచూచు జలములలో నీవు నడచూచు జలమయముగా చేయు నీవు జలమయముగా చేయు నీవు ధన్యుడవు నీ ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు యెహోవాయే ఉత్తముడాని రుచి చూచి మరి ప్రభు నెరిగి యెహోవాయే ఉత్తముడాని రుచి చూచి మరి ప్రభు నెరిగి మహోన్నతుని ఆశ్రయించి మహోన్నతుని ఆశ్రయించి ఆరాధించు నీవు ధన్యుడవు ఆరాధించు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు
వాక్య భాగం చదువుదాం. ఒక వాక్య భాగం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57. మొదటి 2 వచనాలు కలిసి చదువుతా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరినూ దానిని మనస్సును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. తమకు చోటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. చదవని లేఖనాలు ప్రభువు ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. దేవుని వాక్యంలో మనం చదివినటువంటి భాగాన్ని గమనించినట్లయితే, ప్రేమ కలిగిన దేవుడు మానవుని యొక్క జీవిత విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వాస్తవంగా లోకంలో మనుషుని యొక్క జీవితంలో శాంతి లేదు, విశ్రాంతి అంతకంటే లేదు. ఉందా? శాంతి లేదు, విశ్రాంతి లేదు. అలాంటి మానవుని ఎడల ఆ దేవునికి ఉన్న ప్రేమ చాలా ఉన్నతమైనది. మానవుని విశ్రాంతిని మానవాళికి ఇవ్వడానికి ఆ దయగలిగిన దేవుడు ఈ భూలోకానికి కరుదించి ఆయన మానవాళికి విశ్రాంతిని, శాంతిని ఇవ్వడానికి ఆయన గొప్ప క్రయాన్ని చెల్లించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం తెలియదు. అందుకనే లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా శాంతి లేని మానవుని, విశ్రాంతి లేని మానవుని తన సన్నిధికి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ వచ్చాడు. అందుకనే పాట పాడాం కదా, దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రండి, రారండి అనే మాట. నాడు శాంతి లేని వారిని, విశ్రాంతి లేని వారిని ఆయన యొద్దకు ప్రేమ కలిగిన దేవుడు పిలుచుకొని వచ్చాడు. ఎందుకు? విశ్రాంతినివ్వడానికి, శాంతినివ్వడానికి. ఆ ప్రియమైన దేవుడు తన యొద్దకు పిలుచుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం ఎరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే, శాంతి లేని, విశ్రాంతి లేని లోకంలో ఉన్న ప్రతి మనుషుని గురించి ఆ దేవునికి ఎంతో ప్రగాఢమైన ప్రేమ ఉన్నది. అందుకనే శాంతి లేని మానవుని, విశ్రాంతి లేని మానవుని తన యొద్దకు రమ్మని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది మత్తయి సువార్త 11:28లో మనం ఎరుగుదు. ఏం రాయబడి ఎక్కడ? ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తానట? విశ్రాంతినిస్తానని ప్రేమ కలిగిన దేవుడు ఆహ్వానిస్తూ వచ్చాడు. శాంతిని, విశ్రాంతినిచ్చే ఆ దేవుని యొద్దకు ప్రతి వ్యక్తి కూడా రావాలని ప్రేమ కలిగిన దేవుడు గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చి అందరినీ కూడా తన దగ్గర రమ్మని ఆయన పిలుస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు లేదు మానవునికి విశ్రాంతి? ఎందుకు మానవుని యొక్క జీవితంలో శాంతి లేదు అనంటే, మానవుని యొక్క పాపమును బట్టి మానవుని యొక్క జీవితంలో శాంతి లేదు, విశ్రాంతి లేనివాడే జీవితాన్ని నష్టపరుచుకొని సాగిపోతూ వచ్చాడు. అలాంటి వారికి శాంతిని, విశ్రాంతిని ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడి భూలోకమునకు అవతరించాడు. రమ్మని ఆయన ఆహ్వానిస్తూ వచ్చాడు. దానిలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం. అక్కడ ఏం రాయబడి ఉంది? రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె
తెల్లని వగను, అవి కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగనని రాయబడి ఉంది. ప్రేమ కలిగిన దేవుడు తన సన్నిధికి పిలుచుకొని వచ్చి మనుషుని యొక్క అపవిత్రమైన స్థితి అంతా కూడా తొలగించి వేసి మానవాళిని నీతిగా చేయడానికి ఆయన ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మానవాళిని నీతిగా చేసి తిరిగి తన మార్గాల్లో కొనసాగింపు చేయడానికి ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అట్లనే బాబురావు అన్నను కూడా ప్రేమగిరి దేవుడు తన సన్నిధికి పిలుచుకొని వచ్చారు. తిరిగి నీతిగా ఆయన చేయడానికి ఇష్టపడుచూ వచ్చారు. పవిత్రపరచడానికి దేవుడు ఇష్టపడుచూ వచ్చాడు. తన అపవిత్రత అంతా తొలగించడానికి దేవుడు ఇష్టపడుచూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని నది యొద్దకు నడిపిస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. ఇది యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి. మానవుని యొక్క జీవితంలో ఏది ఆలోచిస్తారు, ఏది తలంచు ఉంటారో కానీ అవన్నీ కూడా ఒకరోజు మరి జీవితానికి నష్టాన్ని కలిగించేవి కానీ క్షేమాన్ని కలిగించేవి కాదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే ఈ ఆహ్వానాన్ని అందరికీ ఇస్తూ వచ్చాడు. ఏమని చదవండి. యెషయా గ్రంథం 55 మొదటి 2-3 వచనాల్లో మనం చూస్తూ వెళితే, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితమును వ్యాయపరచెదరు. రండి అని ఆయన పిలుస్తూ వచ్చాడు. ఆహారము కాని దాని కొరకు ఏం చేస్తున్నారట? రోకలిచ్చేశారు. సంతుష్టి కలుగుజేయని దాని కొరకు కష్టార్జితం అంతా కూడా ఏం చేస్తున్నారట? వ్యాయపరచుకుంటూ వస్తున్నారు. దీని యొక్క అర్థం ఏంటో మనం కొంచెం ఆలోచించాలి. నాడు లోకంలో మానవుడు దేనికి బానిసలైపోయారు, దాని గురించి భాగం తెలియపరుస్తూ ఉంది. వాస్తవంగా దేనికి బానిసలైపోయారండి? ఆహారం కాని దాని కొరకు బానిసలైపోయారు. రెండవది సంతుష్టి కలుగజేయని దాని కొరకు బానిసలైపోతూ వచ్చారు. అందుకనే కష్టార్జితం అంతా ఏం చేస్తున్నారు? వ్యాయపరుచుకుంటున్నారు. రోకలన్నీ కూడా చెల్లించి వేస్తున్నారు. అలాంటి భయంకరమైన జీవితాన్ని మానవుడు కలిగి సాగిపోతున్నాడు. అసహ్యమైన త్రాగుడు జీవితం, అసహ్యమైనటువంటి ధూమపానంతో కూడిన జీవితం, మరి నాడు లోకంలో ఎంతో వ్యర్థమైన స్థితిని కలిగి సాగిపోతూ వస్తున్నారు. ఇలాంటి వారికి నెమ్మది, శాంతి ఉండదు. ఉంటుందా? ఎంత ధూమపానం చేసినా ఏంటి శాంతి లేదు. ఎంతగా అసహ్యమైనటువంటి త్రాగుడు జీవితాన్ని కలిగి ఉన్నా నెమ్మది లేదు, శాంతి లేదు. కుటుంబం అంతా కూడా ఎంతో దుఃఖము, నిట్టూర్పులైన జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి దశలో ఉన్నప్పటికీ కూడా ప్రేమమూర్తి ప్రేమించి తన సన్నిధికి ఆహ్వానిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఆయన చెప్పాడు యోహాను సువార్తలో, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడికి అన్నటికి దప్పిగొనడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పి కొనడు. అసహ్యమైన జీవితం ఉండదు. అందుకనే ప్రేమగిరిని దేవుడు తన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తూ వస్తున్నాడు. బాబురావణను నీతిగా చేసిన దేవుడు నిన్ను కూడా నీతిగా చేయాలని కోరుచున్నాడు. ఈ రాత్రి మరి బాబురావన్న భౌతిక గాయం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇంకా నీ వ్యక్తిగతమైన జీవితంలో అసహ్యమైన స్థితిని కలిగి సాగిపోతున్నావా? పాపభరితమైన జీవితంలోనే నెమ్మది లేని స్థితిని కలిగి సాగిపోతున్నావా? అలాంటి నీడలు కూడా దేవుడు ప్రేమించి దయపాలించి నీతో మాట్లాడుచున్నాడు. ఆయన వద్దకు వస్తే శాంతినిస్తారు, విశ్రాంతినిస్తారు, నెమ్మదినిస్తారు, పాప క్షమాపణిస్తారు. నీతిగా చేసి నీతి కలిగిన రాజ్యానికి నిన్ను కూడా వారసుడిగా చేస్తారు. ఈనాడు నువ్వేం తలంచున్నావో నీ తలంపులన్నీ కూడా ఏం చేయాలట? మానుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రండి, ఇదే 55వ అధ్యాయం ఈ మాట మనం చూడవచ్చు. 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గములు విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన వారిని బహుగా క్షమించునని వ్రాయబడి ఉంది. ఈ రాత్రి మనం అనుకోని రీతిగానే దేవుడు మన కొరకు గొప్ప ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఈరోజు బాబురావు అన్న దేవుని యొక్క మహిమలోనికి వెళ్తాడని మనకి ఎవరికి తెలియదు. తెలుసా? తెలియదు. మనం ఎప్పుడు పోతాం కూడా మనకు
తెలియదు. గొంతులో ప్రాణం ఉండగానే ఏం చేయాలి? ఆయన వైపు నువ్వు మళ్ళితే, ఆయన వద్దకు నువ్వు వస్తే, అయ్యా ఇది నా పాపభరితమైన స్థితి, ఇది నా దోషభరితమైన స్థితి, నెమ్మది లేని జీవితం, శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తూ సాగిపోతున్నటువంటి స్థితి, ప్రభువా నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుంటే నీ పాపములు ఎర్రనివైనను ఆయన హిమమోలే తెల్లగా చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఎవరైనా సరే ఆయన బహుగా క్షమించే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి నీ పతనమైన పాప జీవితాన్ని ఒప్పుకొని, అయ్యా నాకు నెమ్మది కావాలి, నాకు శాంతి కావాలి, మరి నాకు సంతోషం కావాలి నువ్వు అడిగినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు ఆ శాంతిని, సంతోషాన్ని నీకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. జీవజల నది యొద్దకు నిన్ను తీసుకుని వచ్చి ఆయనతో కూడా జీవింపచేయాలని కోరుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ వచ్చాం కదా, ఆ ప్రియమైన దేవుడు జీవజల నది యొద్దకు తీసుకొని రావడం మాత్రమే కాదు, కానీ వారి కొరకు నిత్య విశ్రాంతిని సిద్ధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈ లోకంలో విశ్రాంతి లేదు, అక్కడికి పోయినా విశ్రాంతి లేదు. అర్థమైందా? ఈ లోకంలో విశ్రాంతి దేవుని దగ్గర నువ్వు పొందితే అక్కడ కూడా నిత్య విశ్రాంతిలో పాలు పొందుతావని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, చూడండి 57వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా, నీతిమంతులు నశించును చూచి ఎవరును దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికిని తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు బాబురావన్న? దేనిలోకి? నిత్య విశ్రాంతిలోనికి ప్రేమ కలిగిన దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఆ విశ్రాంతిని ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు, తన తలంపులు మానుకుంటూ వచ్చాడు, బహుగా క్షమాపణ పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి నీతిమంతుడిగా చేయబడుచు వచ్చాడు. భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అన్నందాక చెప్పాడు, ఎంతో భక్తి కలిగిన జీవితాన్ని కలిగి సాగిపోతూ వచ్చాడు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడికి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇప్పుడు నిత్య విశ్రాంతిలో విశ్రాంతి పొందడానికి ప్రేమ కలిగిన దేవుడు మహిమలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎప్పుడు మనం కొనిపోబడతామో తెలియదు. మరణానికి మర్యాదే లేదు. ఉందా? మర్యాద ఉందండి. అందుకనే మనం బ్రతికుండగానే, మన గొంతులో ప్రాణం ఉండగానే ప్రేమ కలిగిన దేవుని యొక్క వాక్కును విని విధేయత చూపిస్తే, ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వైపు వెళితే ఆయన నిన్ను బహుగా క్షమించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నిజమే ప్రభువా, అపవిత్రమైన జీవితం నాది, వ్యర్థమైన జీవితం నాది, అసహ్యమైనటువంటి జీవితం నాది, నన్ను క్షమించి నాకు నెమ్మది దయచేయ్యా, నాకు కూడా విశ్రాంతిని దయచేయమని నువ్వు అడిగినట్లయితే దయగలిగిన దేవుడు ఆ నిత్య విశ్రాంతి నీకు కూడా ఇవ్వాలని కోరుచూ వస్తున్నాడు. ఇదే మాట ఒకసారి 2వ వచనం ఎవరైనా చదువుతారా? 2వ వచనం, వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. అలాంటి నిత్య విశ్రాంతిలోనికి నువ్వు రావాలనంటే ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివి, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనిగా చేసి నిన్ను క్షమించి ఆ నిత్య మార్గంలో నిన్ను కూడా నడిపించాలని దయగల దేవుడు కోరుచున్నాడు. ప్రభువా, నాకు విశ్రాంతి లేదు, శాంతి లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా అసహ్యమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నానయ్యా. ఇలాంటి సందర్భాలను బట్టి నాతో ఈ రాత్రి మాట్లాడుచున్నారు, నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుంటే బాబురావు అన్న పొందిన నిత్య విశ్రాంతిలో నిన్ను కూడా దేవుడు ఉంచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అలాగూ ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకు చేస్తూ వచ్చిన ఏర్పాటును గుర్తించి, ప్రభువా నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుంటే ఆ దయగల దేవుడు క్షమించి నిత్య విశ్రాంతిలో నీకు కూడా పాలు పంపులు ఇవ్వాలని కోరుచున్నాడు. అలాగూ మన కుటుంబంలో బిడ్డలు కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ఆ నిత్య విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలని నిజమైనటువంటి ఆశ కలిగి రాత్రి తగ్గించుకొని తన దాసుని యొక్క సాక్ష్యము, తన దాసుని యొక్క జీవితాన్ని గుర్తించి ఆయన మీద నువ్వు ఆధారపడితే ప్రేమ కలిగిన దేవుడు నీకు కూడా ఈ గొప్ప ఆధిక్యత ఇవ్వాలని కోరుచున్నాడు. అలాగూ బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి తన మార్గాల్లో వర్ధలు చేసి నడిపించుకొని గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ జీవం కలిగిన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ దీనత్వాన్ని కలిగి మీ సన్నిధికి వస్తున్న మా ప్రియులు బాబురావన్న, దయగలిగిన మా తండ్రి, తన బిడ్డలు కుటుంబాన్ని బట్టి మీకు ఎంత వందనములు. మీ దాసును ప్రేమించి నిత్య విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళినందుకే స్తోత్రాలు.
నమ్మదగిన మా ప్రభువా, తిరిగి తన భౌతికాయం ద్వారా అనేకులతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. ఆ నిత్య విశ్రాంతిలో మేము ప్రవేశించడానికి గొప్ప ఏర్పాటు మా పక్షాన్ని మీరు చేశారు. అది ఎరిగి మీకు లోపరుచుకొని సాగునట్లుగా ప్రతి బిడ్డను కూడా సిద్ధపరిచి దీవించండి. వ్యర్థమైన వాటి వైపు దృష్టి నుంచి గమనాన్ని ఉంచి దగలిగిన మా తండ్రి తిరిగి ఆహారం కాని దాని కొరకు, సంతృష్టి కలుగజేయని వాటి కొరకు కష్టాజితాన్ని కూడా నష్టపరుచుకొని అపవిత్రమైన జీవితాన్ని కలిగి నెమ్మది లేని స్థితిలో కొనసాగుతున్న ప్రతి బిడ్డను కూడా సంధించి నూతనపరచు. రాత్రి మన దాసుని యొక్క భౌతిక కాయం ద్వారా మీ జీవగల లేఖనాల నుండి మీరు మాట్లాడుచు వచ్చిన ప్రతి మాట దేవా మరి వారు కూడా విన్నారు ప్రభువా. అనేకల హృదయాల్లో ఈ నూతన కార్యం జరిగించి వారు మీ యొద్దకు మళ్ళినట్లుగా, దయగలతని మీ సన్నిధికి వారు చేరి వచ్చినట్లుగా, బహుగా క్షమించే దేవుని యొద్ద తమ హృదయాలు కుమ్మరించినట్లుగా మీరే సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించండి. దయగలిగిన మా ప్రభువా, తిరిగి రేపు భూస్థాపన కార్యక్రమంలో మీరే సహాయపడండి. దేవా మరి ఏర్పాటు అన్నింటిలో తోడ్పాటును అనుగ్రహించండి. బంధుమిత్రాదులు, ఇంకా రావాల్సినటువంటి బంధువులు, స్నేహితులు అనేకులు కూడి రావడానికి మీరు అనుకూలపరచండి. బిడ్డలకు గొప్ప ఆదరణ కలిగించండి. దయగలిగిన మా తండ్రి మీ వాక్యలో తెలియపరిచారు. 8:5 మీరు సెలవిచ్చారు. తన పరిశుద్ధాలయమున దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త, తండ్రి లేనటువంటి లోటును తీర్చే దేవుడు మీరు. బిడ్డలను ధైర్యపరిచి ఆదరించుము. మీ దయగల నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మీ దాసులు సమాజంలో పరిచర్య చేస్తూ వచ్చారు. దయగలిగిన మా తండ్రి నేటి దినాన సాక్ష్యార్థమైన జీవితాన్ని కలిగి మీ ఎదుగు చేర్చబడుచూ వచ్చారు. ఇవన్నీ సాక్ష్యాలు ఇస్తూ వచ్చారు. ప్రభావ మీ దాసులు లేని లోటుని దయగలిగిన మా తండ్రి వారి యొక్క జీవిత విధానాన్ని అనేకులు మాదిరికరంగా తీసుకొని విధేయులై మీ సమాజంలో సాగునట్లుగా సిద్ధపరిచి దీవించు. నమ్మకస్తుడు గనక మీ మీద ఆధారపడచ్చు. మీ ఆశీర్వదించే, ధైర్యపరిచే, ఆదరించే హస్తాల చెంతకు బిడ్డలను తీసుకొని వస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనికి ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఓదార్పులు కుటుంబాన్ని బిడ్డలకు సదాకాలం దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.